అబ్బబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే రవ్వ లడ్డులు. అయినా రవ్వ లడ్డులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? చేయడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? ఎందుకంటే అంత ఈజీ ప్రాసెస్ కదా. మరి అలాంటి ఈజీ ప్రాసెస్ ని ఎలా చేయాలో చూసేద్దామా? అదేంటో కానీ నేను ఎప్పుడు రవ్వ లడ్డు చేద్దామని ఫిక్స్ అయినా ఆ రోజు రవ్వ ఎక్కువ ఉంటే పాలేమో తక్కువ ఉంటాయి, పాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్న రోజు రవ్వ ఏమో తక్కువ ఉంటుంది. ఈసారి పాలు చాలానే ఉన్నాయి అనుకుని స్టార్ట్ చేశాను, కానీ తర్వాత చూస్తే రవ్వ కొంచెమే ఉంది. ఇంకా చేద్దామని ఫిక్స్ అయ్యాక కొంచెం ఉంటే ఏంటి, ఎక్కువ ఉంటే ఏమిటి, చేసేయడమే. ఇంకా మా మిన్నుకైతే ఒక్కసారి చేసి పెడతా అంటే చేసి ఇచ్చే వరకు నన్ను కూర్చొనివ్వదు, నించొనివ్వదు. అలా ఉంటుంది మా మిన్నుతో. ఇంకా తగ్గేదే లేదనేసి నేనైతే స్టార్ట్ చేసేసాను. ఏం లేదండి, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో అయితే మంచిగా నెయ్యి అయితే వేసేసుకోండి. ఇంకా మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదము, కిస్మిస్లు అవన్నీ అయితే మంచిగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా నెయ్యిలో అయితే వేయించుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఆ నెయ్యిలోనే మన ఇంట్లో ఉన్న బొంబాయి రవ్వను కూడా వేసుకొని చాలా ఓపిక్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. రవ్వ మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై అయిపోయాక. అలా మంచి స్మెల్ వచ్చే వరకు ఓపిక్గా అయితే వేయించుకోండి. అలా వేయించుకున్నాక ఆ రవ్వని ఒక ప్లేట్లో పెట్టుకొని మన స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా మంచిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ మంచిగా ఒకసారి చేత్తో అయితే కలిపేసుకొని మన కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చినవి యాడ్ చేయండి, నార్మల్ పాలు కాదు. ఇంక నేను మీకు చూపించాలనే కంగారుతో పాలైతే ఎక్కువే వేసేసాను. ఇంకేం చేస్తాం, ఆ పాలు మంచిగా పిండుకొని అయితే లడ్డూలు అయితే చేసేస్తున్నాను. మా మిన్నుకి ఎంత ఇష్టం అంటే నేను చేస్తున్నప్పుడే 5-6 లడ్డూలు అయితే లాగిచ్చేసింది. అసలే రవ్వ కొంచెమే ఉందంటే దాంట్లో కూడా ఇంక మొత్తం తినేసింది. అయినా ఇంకేముంది, వాళ్ళ కోసమే కదా మనం చేసేది. వాళ్ళు ఇంకెంత ఇష్టంగా తింటే మనకి ఇంకా అంత హ్యాపీనెస్ ఉంటుంది. సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మరిన్ని వీడియోస్ పెట్టేస్తాను.